ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసినప్పటికీ వాటిని ప్రజలకు బలంగా చేరువేయలేకపోయామని, ప్రచారం లోపించిందని స్పష్టంగా అంగీకరించారు. జగన్ మాటల్లోనే మేము చేసినది కూడా చెప్పుకోలేకపోవడమే మా ప్రాబ్లం. టీడీపీలా మీడియాను మేనేజ్ చేసి ఊదరగొట్టలేకపోయాం. అదే మైనస్ అయింది అని నిజాయితీగా ఒప్పుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తన 5 ఏళ్ల పాలనలో అమలు చేసిన పథకాలపై జగన్ ఎప్పుడూ విశ్వాసం ఉంచారు. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, పింఛన్ల పెంపు, రైలు బండి నుంచి రేషన్ ఇంటికి తేవడం వంటి నేరుగా లబ్ధిదారుల దాకా చేరిన పథకాలు జగన్ ప్రభుత్వానికి బలమని భావించారు. కానీ ఈ పథకాల విలువను ప్రజలకు మరింతగా చేరవేయాల్సిన అవసరాన్ని గుర్తించలేకపోయారనే విమర్శలు ఇప్పుడు ఆయన స్వయంగా అంగీకరించారు. రాజకీయాల్లో ప్రచారం ఒక ప్రధాన ఆయుధం. ప్రతిపక్షం చేసిన విమర్శలకు కౌంటర్ ఇవ్వడం, ప్రజలకు చేరువ కావడం, పథకాల ఫలితాలను విస్తృతంగా వివరించడం ఇవన్నీ ముఖ్యమైనవి. టీడీపీ ఈ విభాగంలో ముందంజలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటే జగన్ కూడా అదే విషయాన్ని సూచించారు. చేసిన పనిని చెప్పుకోకపోవడమే మా మైనస్ అని ఆయన నోటి వెంట రావడం వైసీపీ శ్రేణులు కూడా ఆత్మ పరిశీలనలో మునిగిపోతున్నాయి. జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆయన నిజాయితీని సూచిస్తున్నాయా లేక భవిష్యత్తు వ్యూహానికి బాట వేస్తున్నాయా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. ఓటమి తర్వాత కూడా ప్రజల మధ్యకి వెళ్లాలని, తమ చేసిన పనులను కొత్తగా వివరించాలని ఆయన సంకేతం ఇస్తున్నట్లు అనిపిస్తోంది. చేసినది చెప్పుకోలేకపోవడమే మా తప్పు అని మాజీ సీఎం జగన్ స్వయంగా అంగీకరించడం, ఓటమికి కారణాలను స్పష్టంగా బయటపెట్టడం ఒక ప్రత్యేకత. ఇది వైసీపీకి వచ్చే రోజుల్లో పాఠమవుతుందా లేక మరోసారి అదే పొరపాటు పునరావృతమవుతుందా అన్నది చూడాలి. మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కాదు, అది మా ప్రాబ్లం. ఇంకా చాలా ఉండాలి. తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫొటోసు, ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్, ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల. మా వాళ్ళు ఇంకా గేర్లేక ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక రాలేకుండా